గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ముగియడంతో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్లో ట్రేడింగ్ బలహీనంగా ప్రారంభమైంది. అయితే కొద్దిగా కోలుకున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. SGX నిఫ్టీ కూడా సుమారుగా 20 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. నిన్న మన మార్కెట్స్లో మరొక కన్సాలిడేషన్ సెషన్ నడిచింది. ఇండెక్స్ పరంగా చూస్తే సెన్సెక్స్ నిన్న 18,000 శిఖరాన్ని ఎక్కి దిగింది. 17,970 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా దాదాపుగా ఫ్లాట్గా క్లోజ్ అయింది. అయితే ఇండెక్స్తో నిమిత్తం లేకుండా యాక్షన్ మొత్తం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్లో కేంద్రీకృతం అయింది. రిలయన్స్, టాటా మోటార్స్, మారుతి వంటి స్టాక్స్ ఇండెక్స్కు నిన్న సపోర్టివ్గా, మిడ్ క్యాప్స్లో సెంట్రల్ బ్యాంక్, పిపావా షిప్ యార్డ్, బిల్ట్, బళ్ళార్పూర్ ఇండస్ట్రీస్ అంటాం మనం, జూబిలెంట్ ఫుడ్స్, అలాగే ఏజిస్ లాజిస్టిక్స్ వంటి స్టాక్స్ మెరుపులు మెరిపించాయి. ఇన్ఫ్యాక్ట్ జూబిలెంట్ ఫుడ్స్ 416 రూపాయలు 16 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 7 సెషన్స్లో 22% ఈ స్టాక్ పెరగడం జరిగింది. నిన్న ఒక రోజులోనే 16% పెరిగింది. సో IPO ప్రైస్తో కంపేర్ చేస్తే 145 రూపాయల దగ్గర ఈ షేర్లను అలాట్ చేయడం జరిగింది. PE ప్రస్తుతం 110 దగ్గర ఉంది. సో ఈ కంపెనీ ఒరిజినల్గా ఏదైతే బ్రాండ్ను మేనేజ్ చేస్తున్న డామినోస్ పిజ్జా, ఈ బ్రాండ్ని ఇండియాలో మేనేజ్ చేసే కంపెనీ ఇది జూబిలెంట్ ఫుడ్స్. మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 2,600 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో అమెరికన్ పేరెంట్ కంపెనీ మార్కెట్ క్యాప్ మాత్రం చాలా అమెరికన్ కంపెనీ మార్కెట్ క్యాప్ మాత్రం ఇందులో కేవలం 50% మాత్రమే ఉండడం మాత్రం ఇది ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఏడాది అంతా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో యాక్షన్ కొనసాగుతుందని మన అనలిస్ట్ కుటుంబరావు గారు చెప్తుంటారు. సో ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎంటర్ అయ్యే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా వాచ్ చేసి ఎంటర్ కావాలి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ని మాత్రం వెతికి పట్టుకోండి. డెఫినెట్గా చక్కటి లాభాలు వస్తాయి. కొన్ని స్టాక్స్లో ఇప్పటికే మనం గమనిస్తున్నాం, ఒక బబుల్ క్రియేట్ అవుతోంది. సో ఇటువంటి స్టాక్స్ జోలికి ఆల్రెడీ బబుల్ క్రియేట్ అయిన స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న స్టాక్స్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఇక నిఫ్టీ F&O పరిస్థితి ఒకసారి గమనిస్తే 5300 స్ట్రైక్ ఈ కాల్స్లో నిన్న షార్ట్ కవరింగ్ గమనించాం. అలాగే 500 కాల్స్లో యాక్టివ్గా ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇదంతా గమనిస్తే 5400 పైన నిఫ్టీ స్టేబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మార్కెట్ సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కుటుంబరావు గారు, అలాగే శేషు గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు గారు, ఇండెక్స్ పరంగా మనం ఎక్కువ వోలటైలిటీని గమనించడం లేదు, జస్ట్ కన్సాలిడేషన్ ప్రాసెస్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం కొనసాగుతుంది. సో ఇదే ట్రెండ్ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులే కాదండి, కొద్ది నెలలు కంటిన్యూ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇండెక్స్ మూవ్మెంట్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్లో ఎస్పెషల్లీ ఇన్ B గ్రూప్ అనమాట, దట్టు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో యాక్షన్ ఎక్కువ ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే దీనికోసం ప్రైమరీ రీజన్ కూడా ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది వేర్ ఇటు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి యూనిఫామ్ కోడ్ వస్తుందన్నమాట ఫ్రమ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ DTC ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో మీకు ఓన్లీ సింగిల్ పాయింట్ ట్యాక్స్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ గెయిన్స్ క్యాష్ చేసుకోవాలన్నా, ఇటు షార్ట్ టర్మ్లో ఇప్పుడున్న తక్కువ ట్యాక్సేషన్ స్ట్రక్చర్ అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా కూడా బేసికల్లీ కంపెనీస్ అవనండి, లార్జ్ ఇన్వెస్టర్స్ అవనండి, మార్కెట్ ప్లేయర్స్ అవనండి, దిస్ ఫైనాన్షియల్ ఇయర్ విల్ బి ది లాస్ట్ అనమాట. కాబట్టి నేను అనుకోవటం డెఫినెట్లీ యాక్షన్ ఎక్కువగా ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో నెక్స్ట్ 6 months to 8 months వరకు కూడా ఉండొచ్చు. బట్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టే చాలా ఆచితూచి అడుగులు వేయాలన్నమాట ఇందులో. ఎందుకంటే చాలా వరకు హిడెన్ మైన్స్ ఉంటాయి. ఇటు నక్సల్స్ పెట్టిన మైన్స్ లాంటి ఆపరేటర్స్ పెడతారు ఇన్వెస్టర్ని గాలంలో వేసుకుని ముంచేయడానికి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండి కేర్ఫుల్గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ పిక్ చేసుకుంటే మాత్రం మంచి మల్టీ బ్యాగర్ గెయిన్స్ వస్తాయి. ఇండెక్స్ చూస్తే మాత్రం ఇవాళ డెఫినెట్లీ నేను అనుకోవటం 5345 నిన్న లో ఏదైతే ఉందో అదే మేజర్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. 5350 బ్రేక్ అవ్వనంతసేపు మార్కెట్కి, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి సేఫ్టీ ఉంటుంది కాస్త. 5350 బ్రేక్ అయితే మాత్రం ఒకసారి 5260, 5280 బ్యాండ్ టెస్ట్ చేసే స్కోప్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ మాత్రం హ్యూజ్ రెసిస్టెన్స్ క్లోజర్ టు 5400 డెఫినెట్లీ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ 54 పైకి అయితేనే ఫ్రెష్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయమంటాను. 18,000 సెన్సెక్స్ దగ్గర కూడా బాగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంది. 18,000 పైన ట్రేడ్ అవటం మొదలైతే మాత్రం డెఫినెట్లీ న్యూ ఆర్బిట్లోకి వెళ్ళే స్కోప్ ఉంటుందని చెప్పేసి సో ట్రేడర్స్
ఇండెక్స్ని ప్రస్తుతానికి విడిచిపెట్టి స్టాక్స్ స్పెసిఫిక్గా వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఎటువంటి స్టాక్స్లో మీరు యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇటువంటిప్పుడు ఏంటంటే మార్కెట్లో చాలా వరకు స్టాక్ యాక్షన్ మిడ్ క్యాప్లో బాగా చూస్తుంటే డిష్ టీవీ లాంటివి, తర్వాత జిఎస్పీ రిలేటెడ్ వాటిలో బాగా యాక్టివిటీ ఉంది. తర్వాత ఈవెన్ ఇస్పాత్ ఇండస్ట్రీస్లో కూడా యాక్టివిటీ గమనిస్తున్నాము. ఏదైనా స్టాక్ స్పెసిఫైడ్ ఈ మూమెంటమ్ స్టాక్స్లో బాగా యాక్టివిటీ ఉందండి. ఏదైనా కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఈ మూమెంటమ్ స్టాక్స్ ట్రేడర్స్కి మాత్రం మూమెంటమ్ స్టాక్స్లో స్టే ఇన్వెస్టెడ్గా ఉండొచ్చు. అయితే కొంచెం ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ రోజు లాస్ట్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ తర్వాత ఇప్పుడున్న కండిషన్ చూస్తే మార్కెట్ కొంత ఈరోజు 5350 బిలోగానే వచ్చిందంటే మాత్రం మార్కెట్లో ఈవెన్ ఇటువంటి మూమెంటమ్ స్టాక్స్ ఏవైతే ఇంతకుముందు చెప్పినట్టు మూమెంటమ్ స్టాక్స్ వాటిలో కూడా కొంచెం ర్యాలీ అనేది ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి 1-2 రోజులు చూడమని చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీక్ ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఐటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో మాత్రం కొంచెం యాక్టివిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం కనపడుతుంది. అయితే లాస్ట్ ఒక రూపీస్ 10 వల్ల ఏంటంటే ఐటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంతకాలంగా సైడ్ వేస్లో ఉన్నవి ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇంకా రూపీ అనేది ఇక్కడ స్ట్రెంత్ కావడం ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయితే మళ్ళీ ఈ ఐటీ స్టాక్స్ అని కూడా 1-2 రోజులు రీబౌండ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐటీ మిడ్ క్యాప్లో కొంచెం బయింగ్ చేయమని చెప్తానండి. సో సిమెంట్ స్టాక్స్ ఇవాళ బహుశా సెక్టర్ రొటేషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాల్మియా సిమెంట్స్, ప్రిజం సిమెంట్స్ లాంటి కంపెనీల మీద దృష్టి సారించండి. అలాగే జిఎంఆర్ ఇన్ఫ్రా, యునైటెడ్ స్పిరిట్స్ ఇటువంటి కంపెనీల్లో న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ నేను గమనించాం 100 మిలియన్ కేసెస్ ఒక సంవత్సరంలో అమ్మిన కంపెనీగా వరల్డ్ ఇది సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా ఎమర్జ్ అయింది. సో ఇటువంటి న్యూస్తో ఈ స్టాక్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, రాఘవేంద్ర హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. రాఘవేంద్ర గారు. కుటుంబరావు గారు, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నెక్స్ట్ స్టాక్ ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, ఈ రెండు కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేశాను. షార్ట్ టు మీడియం టర్మ్ లో ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ లో ఎలా ఉండొచ్చు, మీడియం టర్మ్ లో ఎలా ఉండొచ్చు? రెండు వాల్యూ స్టాక్స్ అండి. ఎందుకంటే బజాజ్ హోల్డింగ్స్ మీరు చూసే ఉంటారు, అందులో బజాజ్ ఫిన్వెస్ట్ షేర్స్, బజాజ్ ఆటో షేర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెట్ అసెట్ వాల్యూకి చూస్తే కనుక వాళ్ళ హోల్డింగ్స్కి డిస్కౌంట్లోనే స్టాక్ అవైలబుల్ యాజ్ ఆఫ్ నౌ. నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ బెట్ ఎట్ కరెంట్ లెవెల్స్. మీరు అన్నట్టు షార్ట్ టర్మ్ కాకుండా మీడియం టర్మ్కి హోల్డ్ చేయండి మీరు. సేమ్ థింగ్ మీకు రెండో స్టాక్ మీరు అడిగారు చూసారా, అది ఫిలిప్స్ కార్బన్ కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే రీసెంట్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. కంపెనీ కొత్త యూనిట్స్ కూడా కమిషన్ అయిన తర్వాత కార్బన్ బ్లాక్లో దాదాపు లీడర్షిప్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగున్నంతసేపు టైర్ ఇండస్ట్రీ బాగుంటుంది, టైర్ ఇండస్ట్రీ బాగున్నంతసేపు కార్బన్ బ్లాక్ కంపెనీస్ అన్నీ కూడా బాగా చేస్తాయి. కాబట్టి దిస్ కంపెనీ హ్యాస్ గుడ్ పొటెన్షియల్ ఇన్ మీడియం టర్మ్ అని చెప్పి చెప్తాను. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గోపాల్ ఏలూరు నుంచి లైన్లో ఉన్నారు. గోపాల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే కుటుంబరావు గారు. నమస్తే అండి. సార్ మేము క్యూబిక్ షూయింగ్ 2008 లో తీసుకున్నానండి. అది 100 రూపీస్ లో కొన్నాను. అది మళ్ళీ అమ్ముకోలేకపోయాను. అది టోటల్ గా 7 రూపీస్ పడిపోయింది. ఈ మధ్యలో మీరు 2-3 సార్లు అమ్మమన్నారు చెప్పారు, కానీ మేము అమ్మలేకపోయాం. ప్రజెంట్ మళ్ళీ అది 17-18 దాకా మళ్ళీ స్టేబుల్ అయ్యి నవ్ ఇట్ ఈజ్ అట్ 21 ఆ రేంజ్ లో ఉన్నది. సో మేము కొంచెం భారీగానే తీసుకున్నాం, కానీ దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటుంది, మనం అమ్ముకోలేకపోయాం కాబట్టి ప్రజెంట్ మళ్ళీ దాన్ని ఏమైనా బయటికి వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అది ఫండమెంటల్స్ కొంచెం చెప్పగలిగితే మీరు దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం సార్. అది ఇదివరకు మనం అప్పుడు ఎగ్జిట్ అవ్వమంటని చెప్పిన రీజన్స్ కూడా అయ్యానండి. ఎక్సైజ్ కేసెస్ రైడ్ అయ్యి ప్రమోటర్ అరెస్ట్ కావటం, తర్వాత రిలీజ్ కావటం, అందుకని అప్పుడు 60 రూపీస్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోండి ఈ కౌంటర్ నుంచి అని చెప్పేసి చెప్పాం. అయితే ఇప్పుడు వర్స్ట్ అయిపోయింది, కంపెనీ స్టెబిలైజ్ అయిందనమాట. ఇన్ఫ్యాక్ట్ కేసు కూడా ట్రిబ్యునల్లో క్వాష్ అయిందనమాట కంపెనీ పైన. అండ్ కంపెనీ ఈజ్ డూయింగ్ డీసెంట్లీ వెల్. అండ్ మోర్ ఓవర్ కాపర్ ట్యూబింగ్స్ కాబట్టి చేసేది ఇప్పుడు రోబస్ట్ డిమాండ్ ఉంది కాపర్ది. అండ్ స్క్రాప్ యూటిలైజేషన్ కూడా వీళ్ళు చేయగలుగుతారు. కాబట్టి నేను అనుకుంటాం కరెంట్ లెవెల్స్లో అయితే మాత్రం మీరు అమ్మొద్దండి. యావరేజ్ చేయగలిగితే మాత్రం బిలో 20 డెఫినెట్లీ యావరేజ్ చేయండి. ఒకసారి స్టాక్ 40-45 లెవెల్స్ సెప్టెంబర్ అక్టోబర్కి రావచ్చు అని అనుకుంటున్నాం. ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఓకే అండి. ఏదైనా యావరేజ్ చేయొచ్చు అంటారు ఈ రేట్లో? క్లోజర్ టు 20 ఆర్ బిలో 20 డెఫినెట్లీ యావరేజ్ చేయమంటానండి. ఎందుకంటే కంపెనీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా సర్ప్రైజింగ్లీ గుడ్ అండి. ఓకే అండి. సో క్యూబిక్స్ ట్యూబింగ్స్ మీరు చాలా హై ప్రైస్లో ఎంటర్ అయ్యారు. బహుశా ఈ ప్రైస్లో కొంత యావరేజ్ చేసుకుని ప్రయత్నించండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.